శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ 10వ తేదీన అతిపెద్ద శుభవార్త మీకోసం వేచి ఉన్నది. మీరు ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. సాయంత్రం 6 గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులకు మీకు ఈ రోజున చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అయితే మీకోసం వేచి ఉన్నాయి. ఉద్యోగ పరంగా సానుకూల వాతావరణం అనేది ఈ రాశి వారి జాతకులకు కనిపిస్తుంది. ప్రమోషన్ల విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కానవస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల్లో మిశ్రమంగా నడిచే అవకాశం ఉంది కాబట్టి దానిపై ఎక్కువ మొత్తం కాకుండా ఇతర వ్యాపారాలపై ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. మీకు బంగారం లేదా లోహము, అలాగే ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలు ఎవరైతే చిన్నగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఈ రోజున అనుకూల ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా అనూహ్యంగా మీ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఉన్న ఆటంకాలు అన్ని తొలగిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే వ్యాపారాన్ని ముందుకు సాగనివ్వకుండా ఎవరైతే కాళ్లు అడ్డుతున్నారో వారు ఆ కాళ్లు తీసేస్తారండి. వారు కుటుంబ సభ్యులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, మీ యొక్క తపన వారికి అర్థమవుతుంది. ఇన్నాళ్లు వారు మీ యొక్క ఆటంకాలు ఏదైతే పెట్టారో అవి అన్ని తొలగిపోతాయి. ప్రేమతో మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి వారు మీకు మోడల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఈ రోజున అనూహ్యంగా ఇలా జరగబోతుంది. ఇది అతిపెద్ద మేలిమి శుభవార్త మీకు. అయితే ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిసారి కూడా కుదిరిన సంబంధం వెనుదిరిగి వెళ్లిపోవడం, లేకపోతే ఏవో ఒక ఆటంకాలు చివరి వరకు వచ్చి ఆగిపోవడం, ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా మీరు వివాహ విషయాల్లో శుభవార్త వింటారో. అంతేకాకుండా ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి కావాలని కోరుకున్నారో అలాంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. డిసెంబర్ మాసం 10వ తేదీ ఇందుకు అనుకూలంగా కనిపిస్తుంది. మీకు సమయం తోసుకొస్తుంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా పెద్దలు ఆగదు అంటారు కదండి. మీకు ఇది కళ్యాణ సమయంగా చెప్పడం జరుగుతుంది. వివాహ విషయంలో మాత్రం తొందరపాటుగా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. ఇద్దరు ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల అధిక వివాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కానవస్తుంది. దాంపత్య జీవితంలో అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వివాదాల విషయంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గాల్సి ఉంటుంది. పోటాపోటీగా ఉన్నట్లయితే గనక మరింత గొడవ పెరిగి పాకాన పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారికి తోడబుట్టిన వారి విషయంలో శుభవార్త. ఎంతో కాలంగా విడిపోయినటువంటి మీ తోడబుట్టిన వారు మళ్లీ మిమ్మల్ని కలవడం వల్ల కొండంత బలం చేకూరింది అనే భావన ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఈ యొక్క డిసెంబర్ మాసం 10వ తేదీన అతిపెద్ద శుభవార్త. ఈ శుభవార్త కోసం దాదాపుగా 10 సంవత్సరాల కన్నా ఎక్కువగానే మీరు ఎదురు చూస్తున్నారు. ఈ శుభవార్త వచ్చి స్థిరాస్తులకు, అంటే కోర్టులో ఏమైనా మీ స్థిరాస్తులు ఉన్నా లేదా వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి తోడబుట్టిన వారితో ఏమైనా వివాదాలు ఉన్నా అవి అన్ని కూడా సెటిల్ అవ్వడం, మీకు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చి రావాల్సినటువంటి వాటా రావడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పొచ్చు. దీని కొరకు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా కలిసొస్తాయి, అనుకూలిస్తాయి. స్థిరాస్తి విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల కూడా అధిక ధన లాభాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో చూస్తే గనక చర్మ సంబంధిత అలాగే నొప్పులు, వ్యాధులు అధికంగా
ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. చాలా వరకు ఒత్తిడి అయితే తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.